హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ డిఎస్సికి సంబంధించి మనకు ఈరోజు అతి ముఖ్యమైన సమాచారం అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఈరోజు మనకు డిఎస్సి షెడ్యూల్ అనేది రిలీజ్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉన్నట్లుగా ఈనాడు వారు కథనం అయితే రాశారు. అండ్ అంతేకాకుండా పీఈటీ పోస్టులకు సంబంధించి కూడా మనకు ఏవైతే మనకు తక్కువ పోస్టులు ఉన్నట్లు చూపిస్తున్నారో మనకు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనకు అనుగుణంగా మనకు ఈ యొక్క పీఈటీ పోస్టును కూడా పెంచే ఆలోచన అయితే ఉన్నట్లుగా సమాచారం అన్నమాట. సో దీనికి సంబంధించి పూర్తి ఆర్టికల్ను వినిపిస్తాను చూడండి ఫ్రెండ్స్. డిఎస్సి షెడ్యూల్ను శుక్రవారం ప్రకటించే అవకాశం అయితే ఉంది. పాఠశాల విద్యాశాఖ ద్వారానే డిఎస్సి నిర్వహించాలని నిర్ణయించిన నేపథ్యంలో మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ షెడ్యూల్ను ప్రకటించనున్నారు. రాష్ట్రంలో ఏర్పాటు చేసిన జాతీయ విద్యా సంస్థలకు సంబంధించి శ్వేతపత్రం కూడా మంత్రి విడుదల చేయనున్నారు. వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులను పెంచాలన్న అభ్యర్థుల ఆందోళన నేపథ్యంలో వాటి సంఖ్యను పెంచే అంశంపై చర్చించనుంది. దీనిపై మంత్రి గంటా విద్యాశాఖ అధికారులతో సమీక్షించనున్నారు. ఇటీవల ప్రకటించిన లెక్క ప్రకారం వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులు 47 మాత్రమే ఉన్నాయి. సో ఓకేనా. సో మనకు ఖచ్చితంగా మనకు ఈ యొక్క వ్యాయామ ఉపాధ్యాయ పోస్ట్ సంబంధించి మరిన్ని పోస్టులు అనేవి యాడ్ చేసే అవకాశం అయితే ఉన్నట్లుగా సమాచారం వస్తూ ఉంది. సో రాష్ట్ర వ్యాప్తంగా మనకు చాలామంది విద్యార్థులు అండ్ అంతేకాకుండా కేవలం ఈ పోస్టుల కోసమే నిరీక్షిస్తున్న నిరుద్యోగులు మనకు చాలా ఆందోళన చెందుతున్నారు. కేవలం మనకు ఒక్కోసారి మనకు చూసినట్లయితే 1000 పోస్టులు భర్తీ చేస్తామని చెప్పి మంత్రి గంటా శ్రీనివాసరావు గారు గతంలో హామీ ఇచ్చి ఇప్పుడు మాత్రం కేవలం 47 పోస్టులు మాత్రమే మనం భర్తీ చేస్తున్నామని చెప్పి చెప్పడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారిగా మనకు ఆందోళన అయితే వచ్చాయి. సో చూడాలి మరి ఈ యొక్క అప్డేట్ వరకు చూసినట్లయితే 47 పోస్టులను ఏమైనా పెంచుతారో లేదా అనేది. సో డిఎస్సి కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారు చూసినట్లయితే మనకు షెడ్యూల్ అనేది ఈరోజు మనకు ఖచ్చితంగా రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. ఓకే. సో నోటిఫికేషన్ సంబంధించి మరింత సమాచారం వచ్చిన వెంటనే మీకు ఫ్లాష్గా అప్డేట్ అనేది ఇస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.